అసలు విదేశాల్లో చదువుకోవాలంటే మనకు ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలి, మనం ఎలాంటి స్టాండర్డ్స్ ఉన్న కన్సల్టెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి, అసలు కన్సల్టెన్సీ అవసరమా లేదా, ఇట్లాంటి విషయాలని మీ ముందుకు ఇవాళ మీ సందేహాలు తీర్చడానికి ఇవాళ ఒక ఇమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, అలాగే ఫ్లై హై కన్సల్టెంట్స్ ఫౌండర్ CEO యష్ వీరగోని ఇవాళ మన స్టూడియోకి వచ్చారు. సో మనకున్న సందేహాల్ని తన ముందు మీ తరఫున నేను తనని అడుగుతాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ తర్వాత కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను తన ద్వారా మళ్ళీ మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సో యష్ గారు, వెల్కమ్. సో హ్యాపీ, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నావు. ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు మాత్రం దొరకట్లేదు మాకు. సో ఎలా ఉంది ఫ్లై హై? డూయింగ్ గుడ్ అండి. వీఆర్ డూయింగ్ గుడ్. సో అన్ని ప్లేసెస్కి తిరుగుతున్నాను, కొంచెం బిజీ స్కెడ్యూల్. ఓకే. సో మీరు నాకు మిత్రులే, కానీ దానికంటే ముందు మీ గురించి చెప్పాలంటే, సో మీరు యుఎస్లో ఇల్లుంది, అట్లాగే మన ఫ్లై హైకి బోల్డ్ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి, బహుశా 6 బ్రాంచెస్ అనుకుంటా. 6 బ్రాంచెస్ ఇండియాలో, బాస్టన్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ చూసినా అంటే తిరుగుతూనే ఉంటారు. ఎట్లా మిమ్మల్ని పట్టుకోవడం ఎలా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ రీసెంట్ టైమ్స్లో ఇండియాలోనే ఉంటున్నానండి. ఓకే. ఐఎమ్ జస్ట్ ఎ కాల్ అవే. ఓకే. యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ ఫోన్. ఓకే. నేను అన్ని బ్రాంచెస్లో ఉంటుంటాను. సో అన్న, ఐ నో యూ, చాలా రోజుల నుంచి నాకు బాగా తెలుసు. కానీ గ్రేట్ థింగ్ ఏంటంటే, ఈ మధ్య ఒక 100 మంది ఆడపిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళని చదివించే ఒక కార్యక్రమం కూడా టేకప్ చేశారు. ఫస్ట్ దానికి హ్యాట్స్ ఆఫ్ మీకు. థ్యాంక్ యూ. సో ఇంకొకటి ఏంటంటే అన్న, ఇప్పుడు మీరు అమెరికాలో ఒక IT కంపెనీ నడిపిస్తారు, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ నడిపిస్తారు, రైట్? అట్లాగే ఓవర్సీస్ ఈ ఫ్లై హై నడిపిస్తారు. ఓకే. సో అమెరికాలో ఇల్లు ఉంది, ఇక్కడ ఉంది. అసలు మిమ్మల్ని స్వచ్ఛంద సేవకుడు అనాలా, లేదంటే ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ అనాలా, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అనాలా, అసలు ఏంటి? రెస్టారెంట్స్ ఉన్నాయి, రైట్? రెస్టారెంట్ ఓనర్ అనాలా, ఎట్లా మిమ్మల్ని? మీకన్నా ఒక 14-15 ఇయర్స్ ముందు యూఎస్కి వెళ్ళాను. నా నాలెడ్జ్ని స్టూడెంట్స్కి షేర్ చేసే ఒక గైడ్ అనొచ్చు, అంతే. అంతేనా? వండర్ఫుల్, వండర్ఫుల్. నిజంగా అంటే చాలామందికి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని కోట్లు అవుతుందో, ఎన్ని లక్షలు అవుతుందనే భయమే ఉంటుంది ఒకటి. రెండవది, ఈ కన్సల్టెన్సీల మోసాలు అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది. సో నేను మిమ్మల్ని ఎందుకు స్టూడియోకి ఇన్వైట్ చేశానంటే, మీరు యుఎస్లో 15 ఏళ్ళుగా ఉండి వచ్చారు, అంటే ఇంకా ఉంటున్నారు అనుకోండి, రైట్? వస్తూ వెళ్తున్నారు. సో మీరైతే మాకు ప్రాపర్ గైడ్ చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్వైట్ చేశాను యాక్చువల్గా. సో మా ప్రేక్షకుల కోసం. సో యష్ గారు, మీరు 15 ఇయర్స్ నుంచి యుఎస్లో ఉంటున్నారు, అట్లాగే 12 ఇయర్స్ నుంచి ఫ్లై హై అని కన్సల్టెన్సీ నడిపిస్తున్నారు, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నడిపిస్తున్నారు. సో ఏంటి ఈ ఫ్లై హై స్పెషాలిటీ ఏంటి? ఫ్లై హై అనేది ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేయలేదండి. ఇఫ్ యూ నో అబౌట్ మీ, నాకు యూనివర్సిటీ షట్ డౌన్ అయింది. నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, యూఎస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఒక రాంగ్ కన్సల్టెన్సీ గైడెన్స్ వల్ల నేను అమెరికాకి వెళ్ళి నా యూనివర్సిటీ షట్ డౌన్ అయిపోయింది. యూనివర్సిటీ షట్ డౌన్ అయినప్పుడు నేను చేసిన రీసెర్చ్, నా ఎక్స్పీరియన్సెసే ఫ్లై హై. ఇది ఒక బిజినెస్ కోసం చేయలేదు, ఇది ఒక ప్యాషన్, పర్పస్ కోసం చేసిన అని చెప్తాను. ఓకే. అంటే మీలాగా ఇంకెవరు మోసపోవద్దు అనే దాంతో నేను స్టార్ట్ చేసింది ఫ్లై హై. ఓకే. అండ్ ఈ 12 ఇయర్స్లో ఈ 12 ఇయర్స్లో కూడా నేను ఆల్మోస్ట్ 6 to 7 బ్రాంచెస్ ఓపెన్ చేసాను ఇక్కడ, అండ్ ఒక బ్రాంచ్ బాస్టన్లో ఉంది. అండ్ ఐ పర్సనలీ విజిటెడ్ 480+ యూనివర్సిటీస్ ఓన్లీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. 480 యూనివర్సిటీస్ యుఎస్లోనే తిరిగి ఉన్నాను నేను. అండ్ చాలా యూనివర్సిటీస్ వేరే కంట్రీస్లో కూడా ఐ విజిటెడ్. ఓకే. అండ్ ఈ ఎడ్యుకేషన్ పాలసీస్, రూల్స్, రెగ్యులేషన్స్, ఇమిగ్రేషన్ రూల్స్ ఇవన్నీ నేను చాలా రీసెర్చ్ చేసి ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ ద స్టూడెంట్స్. వండర్ఫుల్, వండర్ఫుల్ అసలు. సో యష్ గారు, ఇప్పుడు గతంలో అంటే ఎవరికి ఏ సమాచారం తెలిసేది కాదు, కన్సల్టెన్సీల అవసరం ఉండేది. ఇప్పుడు ప్రతి యూనివర్సిటీ ఆన్లైన్లో ఉంటుంది, వాళ్ళ అప్లికేషన్లు ఆన్లైన్లో ఉంటున్నాయి, మనం ఇంట్లో కూర్చొని అప్లై చేసుకోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. అయినా ఇప్పటికీ కన్సల్టెన్సీలు అవసరం ఉందా? కన్సల్టెన్సీ అవసరం అంటేనండి, ఆన్లైన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉండడమే ప్రాబ్లం. అంటే ఎగ్జాక్ట్లీ మనకు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నాం, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనే దానికి
కన్సల్టెన్సీ కన్నా నేను ఏమంటానంటే కౌన్సిలర్ ఇంపార్టెంట్ అని అంటున్నాను నేను. ఓకే. ఒక కౌన్సిలర్ మీకు కావాల్సిన మీకు మీ రిక్వైర్మెంట్స్ తీసుకొని మీకు కావాల్సిన యూనివర్సిటీ సజెస్ట్ చేయడం కానీ, కావాల్సిన కంట్రీ సజెస్ట్ చేయడం కానీ, మీ ఫ్యూచర్ స్కోప్ ఎట్లుంటుందో క్లియర్గా చెప్పే వాళ్ళు అవసరమని నేను అనుకుంటున్నాను. యూ డోంట్ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్. మీకు స్పెసిఫిక్గా ఉండదు, జనరిక్గా ఓవరాల్గా కలిపి ఉంటుంది. కానీ మీ ప్రొఫైల్కి సంబంధించి ఎటువంటి యూనివర్సిటీస్ ఉంటాయి, మీ ప్రొఫైల్కి సంబంధించి ఎటువంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, మీ కోర్స్కి సంబంధించి ఫ్యూచర్ మాస్టర్స్లో ఎటువంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలనే దానికి ఒక కౌన్సిలర్ అవసరం అని నేను అంటాను. అవునా? అంటే ఇప్పుడు మీరు అంటే సరే మీరు 15 years నుంచి ఉన్నారు, నాకు 20 years నుంచి అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నాకు. వాళ్ళని అడిగి అన్న మా వాడు వస్తాడంట కొంచెం చూసుకో అంటే అవదా? 20 నాకన్నా ముందెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అంతకన్నా ముందెళ్ళిన వాళ్ళు ఉన్నారు, రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు ఈ ఇండస్ట్రీలో ఉన్నారనేది ఇంపార్టెంట్, ఈ వర్టికల్లో ఎవరు ఉన్నారని ఇంపార్టెంట్. లెట్స్ సే ఇప్పుడు నాతో వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళందరికీ నా అంత తెలుసా అంటే దే డోంట్ ఇన్వెస్ట్ దేర్ టైమ్ ఆన్ దిస్ ఏరియా, ఇన్ దిస్ ఏరియా. సో ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒక యూనివర్సిటీలో ఒక IELTS రిక్వైర్మెంట్ ఇంత ఉంది, GRE రిక్వైర్మెంట్ ఇంత అని ఉంది, కానీ ఆ రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పటికీ. ఇప్పుడు నా ఫ్రెండ్స్ వేరే వర్టికల్లో ఉన్నారు కాబట్టి, వేరే జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు ఈ ఇండస్ట్రీలో రీసెర్చ్ చేయాల్సిన అవసరం. ఓకే. సో నేను ఇప్పుడు వేరే జాబ్ చేస్తూ వేరే దగ్గర ఉంటే నేను నాకు కూడా తెలిసేది అంతే కదా. సో ఐ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మై టైమ్ ఆన్ రీసెర్చింగ్ ద యూనివర్సిటీస్, ఎటువంటి యూనివర్సిటీస్కి వెళ్ళాలి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఓ, అయితే ఎటన్నా విదేశాలకు వెళ్ళాలంటే కన్సల్టెన్సీని కలవాల్సిందే. ఐ డోంట్ సే దట్ అండి కన్సల్టెన్సీ అని అన్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేది ఏమంటున్నానంటే ఇట్స్ నాట్ అబౌట్ ఏ కన్సల్టెన్సీకి వెళ్తున్నారని ఇంపార్టెంట్ కాదు, మీతో ఎవరు మాట్లాడుతున్నారు, మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక XYZ కన్సల్టెన్సీకి వెళ్ళారనుకోండి, మీరు ఒక కౌన్సిలర్తో మాట్లాడతారు, అంతే. ఆ కౌన్సిలర్కి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, అసలు వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటనేది ఎవరైనా అడుగుతారా? సో ఎగ్జాంపుల్ ఒక XYZ పర్సన్ ఒక కన్సల్టెన్సీ పెట్టారు, సో దానికి ఏంటి వాళ్ళకు ఒక 2-3 కౌన్సిలర్ని అపాయింట్ చేసుకున్నారు. నార్మల్గా నేను ఒక స్కూల్ పెట్టామనుకోండి, ఒక టీచర్ వచ్చి ఒక స్టూడెంట్స్కి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు చెప్పగలుగుతారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే దే విల్ గైడ్ దీ స్టూడెంట్స్, రైట్? కౌన్సిలర్స్ కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చెప్పే అంటే వాళ్ళు ఎటువంటి యూనివర్సిటీ సజెస్ట్ చేస్తారో, ఎటువంటి కోర్సు సజెస్ట్ చేశారు అనే దాన్ని బట్టి ఈ స్టూడెంట్స్ డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో కౌన్సిలర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేని కౌన్సిలర్స్ ఉండడం వల్ల వీళ్ళకి తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్తోని బీటెక్ చదివి మాస్టర్స్ వెళ్ళే వాళ్ళ స్టూడెంట్స్కి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళ వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఎక్స్పీరియన్స్ లేని కౌన్సిలర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వాళ్ళకి ఎంతవరకు తెలుసు అనేది ఈ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అనలైజ్ చేసుకోవాలి. అది అన్ఫార్చునేట్గా అనలైజ్ చేయడానికి లేదు, అండ్ ఇక్కడ ఒక సర్టిఫికేషన్ అనేది లేదు. ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ ఐఎమ్ సర్టిఫైడ్ కౌన్సిలర్ ఫర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్, అండ్ నేను అమెరికాలో 2 మాస్టర్స్ చేసినాను, ఒక 11 సంవత్సరాలు జాబ్ చేశాను. సో అండ్ ఫర్ ద పాస్ట్ ఈ 10-11 yearsలో 7,000 స్టూడెంట్స్కి సక్సెస్ఫుల్గా వీసా ప్రాసెస్ చేశాను. సో ఇవన్నీ వెనకాల పెట్టుకొని ఐ విల్ సే దట్ ఐఎమ్ సర్టిఫైడ్ పర్సన్ టు కౌన్సిల్. అండ్ నేను అక్కడ జాబ్స్ చేశాను, అప్లికేషన్స్ చేసుకున్నాను, CPT, OPT, H1 చేసుకున్నాను. ఇవన్నీ నేను వేరే వాళ్ళకి చేయలేదు, నాకు ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. సో దీంతో నేను ఏమని చెప్పగలుగుతానంటే ఐ కెన్ అసిస్ట్ దెమ్, ఐ కెన్ గైడ్ దెమ్. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేసుకోవాలి అనేది నాకు ఒక ఐడియా ఉంది. రైట్. అంటే మీలాంటి వాళ్ళు చాలా రేర్ ఉంటారు. రేర్ అంటే ఐ డోంట్ నో ఇక్కడ ఇండియాలో ఉండి అంటే అమెరికాలో అన్ని ఇయర్స్ ఉండి ఇండియాకి వచ్చి కన్సల్టెన్సీ పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు. చాలా రేర్, ఇట్లా నేను ఎక్కడ చూడలే. మేబీ కదా, అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఐ స్టిల్ రిమెంబర్ అండి, నేను నా యూనివర్సిటీ క్లోజ్ అయినప్పుడు నేను ఎటువంటి నా ఫీలింగ్ ఏంటనే నాకు తెలుసు. అప్పుడు ఆ టైంలో నాకు చాలా హెల్ప్ లేదు. అప్పుడు ఇండియాకి రావాలా, అక్కడే ఉండాలా, ఇండియాకి వస్తే నా పరిస్థితి ఏంటి, అంత డబ్బులు ఖర్చు పెట్టాను, పేరెంట్స్కి ఆ విషయాలు ఏం తెలియదు. సో అంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి అమెరికాకి వెళ్ళాను. సడన్గా యూనివర్సిటీ షట్ డౌన్ చేసి వెళ్ళమంటే ఎట్లా అంటే నేను చేసిన తప్పు ఏంటంటే ఒక రాంగ్ కౌన్సిలింగ్ వల్ల నా తప్పనాలంటే నాకు తెలియదు. అంటే యాక్చువల్గా ఒక కౌన్సిలర్ నన్ను నా ఫేట్ని నా ఫ్యూచర్ని ఒక కౌన్సిలర్ డిసైడ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ కొన్ని 100 కన్సల్టెన్సీస్ ఉన్నాయి ఓన్లీ తెలుగు స్టేట్స్లో. ఒక స్టూడెంట్ వెళ్ళి కౌన్సిలర్తో మాట్లాడినప్పుడు ఎనీ కన్సల్టెన్సీ, మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ లిమిటెడ్ యూనివర్సిటీస్తో టైఅప్ పెట్టుకొని, లెట్స్ సే ఒక కంట్రీతో టైఅప్ పెట్టుకున్నారండి. అంటే మీకు వేరే XYZ యూనివర్సిటీతో వాళ్ళకి XYZ యూనివర్సిటీస్తో టైఅప్స్ ఉన్నాయి. సో కానీ మీకు మీ ప్రొఫైల్కి బెస్ట్ యూనివర్సిటీస్ వస్తాయి.
మీ ప్రొఫైల్కి బెస్ట్ కంట్రీస్ వస్తాయి. ఓకే. కానీ ఆ కౌన్సిలర్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఒక టార్గెట్స్ ఉంటాయి. ఎట్లా యూకేకి పంపించాలి, లేదా యూఎస్కే పంపించాలి, లేదా జర్మనీకి పంపించాలి, ఈ యూనివర్సిటీస్లో ఈ కంట్రీస్లో ఈ యూనివర్సిటీస్కే పంపించాలి అనేది ఉంటుంది. సో ఆ యూనివర్సిటీస్కే వాళ్ళని పంపించాలని చూస్తారు, కానీ స్టూడెంట్ ప్రొఫైల్గా ఎంతవరకు పనిచేస్తున్నా నాకు తెలియదు. అచ్చా ఓకే. దట్స్ వేర్ దిస్ ప్రాబ్లమ్ ఇస్. ఇప్పుడు మీ దగ్గరకు వస్తే కూడా మీరు అట్లా రాంగ్గా గైడ్ చేస్తారేమో, అంటే మీకు టార్గెట్స్ ఉంటాయి మీరు అట్లా కదా. సో ఎట్లా నేను బెస్ట్ కౌన్సిలర్ని ఎట్లా తెలుసుకోవడం? దానికి ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు బెస్ట్ కౌన్సిలర్ అనే పాయింట్కి నా కన్సల్టెన్సీస్లో 6-7 బ్రాంచెస్లో కౌన్సిలర్స్ ఉంటారు. నా కౌన్సిలర్లో ఐ విల్ బి ద ఓన్లీ పర్సన్ హ్యాండ్లింగ్ విత్ ఆల్ ద స్టూడెంట్స్. నేనే ప్రతి స్టూడెంట్తో మాట్లాడతాను. ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్కి చేస్తానని చెప్తున్నా, ప్రతి స్టూడెంట్తో నేనే మాట్లాడతాను, నేనే కౌన్సిలింగ్ ఇస్తాను, నేనే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే నేను అపాయింట్ చేసుకోవచ్చు కౌన్సిలర్స్ని. సో వాళ్ళని అపాయింట్ చేసుకొని వాళ్ళకు ట్రైన్ చేయొచ్చు వాళ్ళని. కానీ ఏంటంటే వాళ్ళు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అంటే వాళ్ళకు లిమిటెడ్ నాలెడ్జ్తోని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఒక స్టూడెంట్ కెరీర్ డిపెండ్ అయి ఉంటుంది దాని మీద. సో దానికోసం నేను అందుకే ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మై టైమ్ ఆన్ కౌన్సిలింగ్ ఓన్లీ. ఓకే. అయితే మీరు అలా అంటున్నారు కదా, నేను ఒక 1 వీక్ నుంచి మిమ్మల్ని పిలుస్తున్నా స్టూడియోకి, మీరు దొరకట్లే నాకు. 1 వీక్ ఏంటి, 1 మంత్ నుంచి అడుగుతున్నాను ఫస్ట్ థింగ్. రెండోది 1 వీక్ నుంచి చూస్తే ఒకరోజు వరంగల్లో, ఒకరోజు కరీంనగర్లో, ఒకరోజు విజయవాడలో, ఒకరోజు వైజాగ్లో, ఒకరోజు హైదరాబాద్లో, ప్రతిరోజు ఒక సిటీలో ఉంటున్నారు కదా, మిమ్మల్ని ఎట్లా పట్టుకోవడం? మోస్ట్లీ అపాయింట్మెంట్స్ తీసుకుంటాను, ప్రయర్ అపాయింట్మెంట్స్తో. జస్ట్ దే కెన్ కాల్ మీ ఆన్ 82, 83, 84, 85, 66 కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఒకరోజు వైజాగ్, వరంగల్, విజయవాడ, కరీంనగర్ అండ్ 2-3 డేస్ హైదరాబాద్లో ఉంటాను. ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ డే ఒక లొకేషన్లో ఉంటాను. అండ్ ప్రయర్ అపాయింట్మెంట్స్ ఐ టాక్ టు ద స్టూడెంట్స్. బట్ వేరే వాళ్ళు, అంటే వేరే కౌన్సిలర్స్కి ఇచ్చి చేసే లేదు, అటువంటి ప్రాసెస్ నా దగ్గర లేదు. సూపర్. అయితే ఒక్క పాయింట్ అదిరిపోయింది అసలు. ఐ ఎంజాయ్ టాకింగ్ విత్ ద స్టూడెంట్స్. అంటే నా నాలెడ్జ్ షేర్ చేసి, ఇప్పుడు నా వల్ల ఒక 40-50 లక్షల యూనివర్సిటీ అని వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం, లేదా వాళ్ళు వేరే దగ్గర కన్సల్టెన్సీకి వెళ్ళడమే కావచ్చు, వేరే దగ్గర నాలెడ్జ్తో వాళ్ళు 40-45 lakhsలో నాకు చదువైపోతుంది అనే దాంట్లో ఉంటారు వాళ్ళు. అట్లా ఉన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అంతకన్నా తక్కువ 20-15 లక్షల్లో కూడా అయిపోతుంది అని నేను వాళ్ళకి చెప్పిన 15 లక్షల్లో కూడా అయిపోతుంది చాలా మంది. ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు మీరు కొన్ని ప్రొఫైల్స్ చూపించారు, పంపించిన ప్రొఫైల్స్, అది నిజమేనా? 15 లక్షల్లో? మీకు చూపించాను కదా ఇంతకుముందు, అవన్నీ I-20s US లో. సో ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ 14 లక్షలు, 13 లక్షలు అయిపోయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఈ 40 లక్షల యూనివర్సిటీ అనుకోని నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఈ 20 లక్షల యూనివర్సిటీ అవన్నీ కూడా మీకు చూపించిన కూడా బెస్ట్ స్టేట్ యూనివర్సిటీస్, అటువంటి యూనివర్సిటీస్ అవన్నీ రికగ్నైజ్డేనా? అవన్నీ చాలా పెద్ద యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్. అంటే బిఫోర్ నేను షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు కూడా నాకు జరిగింది జరగొద్దు అనేదే పాయింట్ ఇక్కడ. సో రీజనల్ అక్రిడేషన్, నేషనల్ అక్రిడేషన్, యూనివర్సిటీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టి, ఆ హిస్టరీ అంతా చూసే సజెస్ట్ చేస్తాను. సో ఇటువంటి ఇప్పుడు ఒక 40 లక్షల యూనివర్సిటీ అనుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు 20 లక్షలు, 15 లక్షల యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఐ ఫీల్ లైక్ నేనే ఆ 20 లక్షలు సంపాదించడానికి ఫీల్ అవుతాను. పేరెంట్స్ కూడా మేము ఎంతో హెల్ప్ చేసినట్టు. 20 లక్షలు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా శ్రీనివాస్ గారు, ఏంటంటే నేను యాజ్ ఎ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా నాన్న భారన్ రెస్టారెంట్లో క్యాషియర్ లాగా పనిచేస్తూ ఉండే నేను యూఎస్కి వెళ్తున్నప్పుడు. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ నాది. ఆ లెవెల్ నుండి నేను వెళ్ళి, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వెళ్ళి నేను మాస్టర్స్ ఫినిష్ చేయగలిగినప్పుడు ఎనీ లోవర్ మిడిల్ క్లాస్ బాయ్ ఆర్ గర్ల్ కెన్ ఫినిష్ అనేది నా పాయింట్. నేను అక్కడికి వెళ్ళి నాకు ఏం లాటరీ దొరకలేదు, నాకేం నేనేం తప్పు పని ఏం చేయలేదు. ఓకే. సో నేను చేసినప్పుడు ఎవరైనా చేయగలుగుతారు అనేది నా పాయింట్. కానీ చాలా తక్కువ టైంలో చాలా చేశారు అమెరికాలో. మీరు చెప్పింది చాలా పెద్ద శుభవార్త. యాక్చువల్గా 12-13 లక్షలు అయిపోతుందంటే నాలాంటి పేరెంట్స్ కూడా వచ్చేయచ్చు మీ దగ్గరికి. సో మాలాంటి పేదవాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతే పంపిస్తారా పిల్లల్ని? డెఫినెట్గా. నేను ఒక విషయం ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు ఒక మాల్దీవ్స్కో లేకపోతే సింగపూర్కో వెకేషన్కి వెళ్ళరు, లావిష్గా ఎంజాయ్ చేయరు. వాళ్ళ లైఫ్ మొత్తం వాళ్ళు సేవింగ్స్ చేసి ఒక 15-20 లక్షలు, ఐ డోంట్ నో 20 లక్షలు కూడా ఎక్కువే, 10-15 లక్షలు సేవ్ చేసుకుంటారు. ఆ 10-15 లక్షలు సేవ్ చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకున్నప్పుడు ఇటువంటి రాంగ్ కన్సల్టెన్సీస్ గైడెన్స్ వల్ల అక్కడికి వెళ్ళి నష్టపోవడం అంటే దట్స్ ఈక్వలీ టు యూనో అది ఒక క్రైమే సీరియస్గా. ఐ అగ్రీ విత్ దట్. సో అట్లాంటి పరిస్థితి ఉందన్నట్టు. దానికోసం నేను ఏం చెప్తున్నానంటే, కరెక్ట్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాము, ఎక్కడికి పంపిస్తాము అనేది దానికన్నా ముందు అసలు ప్రాసెస్ తెలుసుకోవాలి. ఎప్పుడు స్టార్ట్ చేయాలి,
ఎప్పుడు ఎంత ముందు స్టార్ట్ చేయాలి, ఎటువంటి యూనివర్సిటీస్ వచ్చే అవకాశం ఉంది మనకు, ఎంతలో ఖర్చు అవుతుంది అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని యూనివర్సిటీ సెలెక్షన్ కరెక్ట్గా చేసుకొని వెళ్ళాలి. రైట్. ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్నాను, లేదా మా అబ్బాయిని మా అమ్మాయిని పంపాలనుకున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎట్లా స్టార్ట్ చేయాలి ప్రాసెస్? ఫస్ట్ స్టెప్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఆన్లైన్లో అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్, మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా అంటారు. సో ఆన్లైన్లో చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్స్ రాయాలి అని ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఇస్ దట్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కన్సల్టెన్సీకి అప్రోచ్ అవుతాం. సో అట్లా కాకుండా నేనేం చెప్తానంటే ఒక మినిమం ఒక 1 year ముందు మినిమం 1 year ముందు వస్తే, ఫైనల్ ఇయర్లో 3rd year ఎండింగ్లో ఆ టైంలో వస్తే, సో ఏ ఎగ్జామ్ ఎంత ముందు రాయాలి, స్కోర్ రిపోర్టింగ్ అప్పుడు ఎటువంటి యూనివర్సిటీస్ ఆప్ట్ చేసుకోవాలి, అండ్ మీకు రీసెర్చ్కి చాలా టైం ఉంటుంది. అంటే నేను నా కన్సల్టెన్సీకి వచ్చినప్పుడు నేను ఏం చెప్తానంటే స్టూడెంట్స్కి ఐ హ్యావ్ ఎ రోడ్ మ్యాప్. ఎట్లా అంటే ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు, పాస్పోర్ట్ ఎప్పుడు అప్లై చేయాలి, జిఆర్ఈ టోఫెల్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్టాండర్డైజేషన్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి, ఎగ్జామ్ రాసిన తర్వాత యూనివర్సిటీస్కి ఎప్పుడు అప్లై చేయాలి, తర్వాత ప్రాసెస్కి ఎంత టైం అవుతుంది, దాని తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే వీసా స్లాట్స్ కూడా దొరకట్లేదు, ఎస్పెషల్లీ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్. సో హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి, అండ్ కోవిడ్ ఎన్విరాన్మెంట్తో చాలా లిమిటెడ్ చాలా మందిని తీసుకోలేకపోతున్నారు, ఒకే రోజు చాలా మంది తీసుకోలేకపోతున్నారు ఎంబసీస్లో. సో ఫర్ దట్ రీజన్ ఏంటంటే వీసా స్లాట్స్ కూడా కష్టంగా ఉంది. సో అందుకే ఎంత ముందు ప్లాన్ చేసుకుంటే అంత బెటర్ అని చెప్తున్నాను. ఓకే. అని ఇంకో నా కామన్ డౌట్ ఏంటంటే, ఈ కన్సల్టెన్సీ దగ్గర పోతే బాగా డబ్బులు తీసుకుంటారా? అంటే అమెరికా పోయే కంటే ముందే ఈ కన్సల్టెన్సీని చూస్తే భయం వేస్తుంది. నో, నేను బాగా డబ్బులు తీసుకుంటారని చెప్పాను శ్రీనివాస్ గారు. కాకపోతే ఏంటంటే చాలా డబ్బులు అవుతున్నాయని, కన్సల్టెన్సీ చాలా డబ్బులు తీసుకుంటున్నారని చెప్పాను శ్రీనివాస్ గారు. చాలా కన్సల్టెన్సీస్ ఫ్రీ ప్రాసెసింగ్, ఫ్రీ కన్సల్టేషన్ అని చెప్తా ఉంటారు. ఆ ప్రాసెసింగ్ కూడా ఫ్రీ చేస్తూ ఉంటారు, లేదా 2,000 5,000 కూడా చేసే వాళ్ళు ఉన్నారు. విషయం ఏంటంటే వాళ్ళకు యూనివర్సిటీస్ దగ్గర నుండి కమిషన్స్ వస్తాయి. సో ఆ యూనివర్సిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నాకు ఒక 50 యూనివర్సిటీస్తో టైఅప్ ఉందని చెప్తున్నాను. మీరు నా దగ్గరికి వస్తే నేను ఆ 50 యూనివర్సిటీస్కే పంపిస్తాను. నేను ఆ యూనివర్సిటీస్ అంటే మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆర్ 30-35 లక్షల్లో ఉంటాయి. కానీ మీకేం లాభం దాంతో? నాకు కమిషన్ వచ్చే యూనివర్సిటీస్కి పంపిస్తే మీకేం లాభం? అంతేగా. సో నేనేమంటున్నా ఫ్రీ ప్రాసెసింగ్ అంటాను, కానీ మీరు యూనివర్సిటీలో జాయిన్ అవుతే మీకు 30-40 లక్షలు అవుతుంది. అమ్మ, అయితే ఫ్రీ ప్రాసెసింగ్ వాళ్ళని నమ్మొద్దు. అట్లా అనట్లేదు నేను, అట్లా అనట్లేదు. బట్ ఏంటంటే మీరు ఎంత యాజ్ అ కౌన్సిలర్గా మీరు ఎంత తీసుకుంటున్నారు, మీ ఫీ తీసుకోండి. దట్ ఈస్ డెఫినెట్లీ ఏ బిజినెస్. లైక్ ఎనీ టైమ్ ఈజ్ మనీ ఎవరైనా. సో నేను ఇప్పుడు నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను అంటే దెర్ ఇస్ ఎ ఫీ ఫర్ దట్. దానికి తీసుకోండి. మీ టైం ఎంత, మీరు 5,000 10,000 15,000 తీసుకుంటారు, దట్స్ ఓకే. అది కాకుండా మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫ్రీ ప్రాసెసింగ్ అని చెప్పేసి యూనివర్సిటీ నుంచి వచ్చే కమిషన్ స్టూడెంట్స్ దగ్గర మీకు అది మార్క్స్ చేసి 30-40 లక్షలు యూనివర్సిటీ పంపించడం వల్ల స్టూడెంట్స్కి ఏం లాభం జరుగుతుంది అనేది ఇక్కడ పాయింట్. అమెరికాలో కొన్ని 4-5 వేల యూనివర్సిటీస్ ఉన్నాయి, రైట్? సో ఈ యూనివర్సిటీస్లో చాలా యూనివర్సిటీస్ వరకు 20 లక్షల ఫీ కూడా ఉన్నాయి కదా. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ 10,000 తీసుకుంటాను. నేను ఆ 10,000 నాకు ఇచ్చేసి ఆ 20 లక్షల లోపు యూనివర్సిటీకి పంపిస్తే మీకు 20 లక్షలు సేవ్ అవుతుంది కదా. సో స్టూడెంట్ అదే ఆలోచించాలా, లేకపోతే 5,000-10,000 ఫ్రీ కౌన్సిలింగ్ అని ఆలోచించాలా అనేది స్టూడెంట్ అండ్ పేరెంట్ ఆలోచించాలి. ఏమని చెప్తున్నానంటే ఏ యూనివర్సిటీ అప్లై చేయడం కన్నా ముందు ఈ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియాలో మనకు ఉన్నప్పుడు ఏదన్నా ఎగ్జాంపుల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఆర్ డివోర్స్ కేసు అయినప్పుడు ఒక కౌన్సిలింగ్ తీసుకుంటారు. ఆ కౌన్సిలింగ్ అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే దట్ విల్ చేంజ్ దేర్ థాట్ ప్రాసెస్, రైట్? సో ఈ కౌన్సిలింగ్ అనేది ఇక్కడ మనకు ఉండదు అన్నట్టు. ఈ కౌన్సిలర్కి ఎంత తెలుసు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. యా. సో ఆ సర్టిఫైడ్ కౌన్సిలింగ్ అండ్ ఎక్స్పర్టైజ్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంతవరకు ఉంది ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో ఎంతమందికి ఆ సర్టిఫికేషన్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అనేది నాకు తెలియదు. నా దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్, లైక్ ఆల్మోస్ట్ 40-45 minutes మాట్లాడుతూ ఉంటా. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ రండి, మీరు ఎంతో డబ్బులు కట్టండి, మా దగ్గర ఒక 50 యూనివర్సిటీస్ ఉన్నాయి, దాంట్లో 4 యూనివర్సిటీస్ ఇస్తాం, అప్లై చేద్దాము, వీసా వస్తున్నా నాకు ఎంత కమిషన్ వస్తుంది, వీసా రాలేదని మళ్ళీ ట్రై చేద్దాం. దిస్ ఈస్ ద ప్రాసెస్ అంతే. బట్ ఇది కాదు కదా. యూ నీడ్ టు నో మీ బడ్జెట్ ఎంత, మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఏ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, జాబ్ తర్వాత స్టడీ ఎంత టైంలో కంప్లీట్ చేయొచ్చు, ఎంత బడ్జెట్లో కంప్లీట్ చేయొచ్చు, చదువు అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి, దాని తర్వాత సెటిల్మెంట్ PR గ్రీన్ కార్డ్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి,
ఒక 5 yearsలో నేను ఎక్కడ ఉంటా, 10 yearsలో నేను ఎక్కడ ఉంటాను, ఓకే. డబ్బు ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చా ఫీజు, లేకపోతే స్కాలర్షిప్స్ ఉంటాయా? స్కాలర్షిప్స్ ఉంటాయా, ఎగ్జాక్ట్లీ స్కాలర్షిప్స్ ఉంటాయా, ఎట్లా స్టార్ట్ చేయాలని ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు లెట్సే నేను మీ బడ్జెట్ ఒక 10 లక్షలు అనుకుందామండి. రైట్. ఓకే, నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు వాట్ ఈస్ యువర్ బడ్జెట్ అన్నప్పుడు మీరేంటి, నేనేమంటానంటే 40 లక్షలు ఏంది మీరు అమెరికాకి వెళ్ళలేరు ఆర్ వేరే కంట్రీస్కి వెళ్ళలేరు అని చెప్తే అక్కడే మీ డ్రీమ్ ఆగిపోతుంది. ఇంకా మీరు ఇంకా 30 లక్షలు ఉన్నాయి, 35 లక్షలు ఉంటే 5 లక్షలు ఏదన్నా ట్రై చేసి అనుకుంటారు. బట్ 10 లక్షలు అని చెప్పాను అనుకో, 30 లక్షలు ఎక్కడ అప్పు చేస్తాం, అది నా స్తోమత కదా అని అక్కడే ఆగిపోతారు. బట్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. మీ దగ్గర ఒక 10-15 లక్షలు ఉన్నప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇనీషియల్గా ఎంత ఖర్చు పెట్టాలి, ఫస్ట్ సెమిస్టర్కి ఎంత కట్టాలి, సెకండ్ సెమిస్టర్కి ఎంత కట్టాలి, దాని తర్వాత అక్కడ వర్క్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి, థర్డ్ సెమిస్టర్కి ఎట్లా కట్టాలి, దాంట్లో లోన్ ఎంతవరకు తీసుకోవచ్చు, ఇట్లా ప్లాన్ చేసుకొని దాని తర్వాత మీరు ఎంతో డబ్బులు అప్పు చేస్తారో, లేకపోతే మీ దగ్గర ఉన్న సేవింగ్స్ పెట్టుకుంటారో, లేకపోతే ల్యాండ్ ఏదైనా ప్రాపర్టీస్ మీరు అమ్మేసి చదువుకుంటారో పక్కన పెట్టేయండి. చదువు అయిపోయిన తర్వాత మీకు వర్క్ పర్మిట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అక్కడ ఎంత సంపాదిస్తారు. సో నాకు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, చదువుకి ఎంత ఖర్చు అవుతుంది, నాకు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి, ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది, అది మైనస్ నేను ఎంత ఎర్న్ చేయగలుగుతున్నా, ఇది మైనస్ అది ఎంత అవుతుంది, అల్టిమేట్గా 2 సంవత్సరాల తర్వాత నాకు ఎంత అప్పు ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత నేను మిగతా 3 సంవత్సరాలు ఎంత సంపాదించిందో అది మైనస్ ఇది అయితే నేను 5 yearsలో ఎక్కడ ఉంటాను. అది కాకుండా నేను ఇండియాలోనే ఉంటే నేను ఎక్కడ ఉంటా 5 yearsలో. అసలు అబ్రాడ్ అనే ఆలోచన కరెక్టా కాదా, యూఎస్ఏ వెళ్ళాలా, యూకే వెళ్ళాలా, కెనడా వెళ్ళాలా, ఆస్ట్రేలియా వెళ్ళాలా. సో ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ కౌన్సిలింగ్ ఈజ్. అంటే నేను కౌన్సిలర్స్ ఎట్లా ఉంటారంటే నా దగ్గర రండి, ఏది చెప్పైనా సరే మిమ్మల్ని నాకు టైఅప్ ఉన్న యూనివర్సిటీస్ పంపించాలని ఆలోచిస్తారు. కానీ నేను మొత్తం వాట్ ఐ సే ఈజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు నా క్యాబిన్ బయటికి వెళ్ళిన తర్వాత యూ షుడ్ డిసైడ్. ఓకే, వెళ్ళాలా వద్దా, వెళ్తే ఇప్పుడు వెళ్ళాలా తర్వాత వెళ్ళాలా అని డిసైడ్ చేసుకునేంత నాలెడ్జ్ మీకు ఉండాలి. ఓకే ఓకే. సో ఎటువంటి క్వశ్చన్స్ మీరు కౌన్సిలర్స్ని అడగాలి, ఎంత ఇన్ఫర్మేషన్ మీకు కావాలి స్టార్ట్ చేసేయాలి. అందుకే నేను ప్రతి స్టూడెంట్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఐ ఇన్వైట్ పేరెంట్స్ ఆల్సో. ఓకే, పేరెంట్స్ కూడా వస్తే ఏంటంటే పేరెంట్స్ కూడా తెలియాలండి. ఎందుకంటే బడ్జెట్ ఫైనాన్స్ చేసేది వాళ్ళే కదా. సో వాళ్ళ పరిస్థితులు ఏంటని వాళ్ళకే తెలుస్తూ ఉంటాయి. సో అందుకే ప్రతి కౌన్సిలింగ్కి నేను పేరెంట్స్తోనే రమ్మంటాను చాలా అందరు స్టూడెంట్స్ని కూడా. ఓకే ఓకే ఓకే, బ్యూటిఫుల్. సో అలా ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే చాలా బీటెక్ కాలేజీలలో ఇంజనీరింగ్ చదవాలి అంటే 25 లక్షలు కనీసం అవుతుంది. ఎన్ఆర్ఐ కోటా కావచ్చు, ఆమ్యామ్యా కోటా కావచ్చు, మొత్తం మీద 25 లక్షలు అయితే అవుతుంది. ఓకే, మరి మీ లెక్కను చూస్తే మరి అమెరికానే ఇంకా కొంచెం చీప్ ఏమో అనిపిస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే. చీప్ అని ఏమని చెప్పట్లేదు, బట్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ బీటెక్ అయిపోయి ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయి అమెరికాలో బీటెక్ చేయాలనుకుంటే ఎక్స్పెన్సివ్ అమెరికా. బట్ దేర్ ఆర్ ఫ్యూ యూనివర్సిటీస్, కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, ఎస్పెషల్లీ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి చాలా స్కాలర్షిప్స్ ఇస్తారు. ఐ నో ఫ్యూ యూనివర్సిటీస్. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే లిటరల్లీ మీకు ఒక 35 లక్షల నుంచి 40 లక్షలు అయిపోయే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో ఈ 4 సంవత్సరాలు 35 నుంచి 40 లక్షల్లో కంప్లీట్ చేసే యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి యూఎస్లో. యా, సో 25 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టడమా, అమెరికాలో వెళ్ళి 40 లక్షలు ఖర్చు పెట్టి చేయడమా అంటే నేను యూఎస్కి వెళ్ళడం బెటర్ అని చెప్తాను నేను. అంతేగా, అంతకంటేనా? నేనేమని చెప్తానంటే నాకు బీటెక్, నేను బీఫార్మసీ చేసినాను ఇండియాలో. బీఫార్మసీ చేసి యూఎస్కి వెళ్ళేప్పుడు నాకున్న నాలెడ్జ్ ఎంతో నాకు తెలుసు. యూఎస్లోకి వెళ్ళి ఒక 2-3 సంవత్సరాల తర్వాత నాకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు. అంటే ఎక్స్పోజర్ అంటది కదా, అది ఒక 4 సంవత్సరాల ముందు బుద్ధి వస్తుందని చెప్తున్నాను నేను. అంటే ఒక 4 సంవత్సరాలు పడుతుందా యూఎస్కి వెళ్ళాక? నో ఐ మీన్ అండర్ గ్రాడ్యుయేషన్ 4 years. సో ఇంకొకటి విన్నాను, మీ స్పెషలైజేషన్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది ఏదో మీ స్పెషలైజేషన్ అని, మీ యూఎస్పి ఏంటి అసలు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంటే? అంటే ఇప్పుడు నేను ఫస్ట్ యూఎస్కి వెళ్ళినప్పుడు నాకు స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు నాకు కొన్ని ఇష్యూస్, అంటే ఐ మీన్ రాంగ్ గైడెన్స్ వల్ల నేను అక్కడ వెళ్ళి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, రైట్? సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఒక రూల్ బుక్ లాగా పెట్టుకొని ఏ స్టెప్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి అని పక్కన పెట్టండి, ఏం చేయొద్దు అనేది. అండ్ చదువు అయిపోయిన తర్వాత నాకు జాబ్ రావడానికి కొంచెం టైం పట్టింది. ఎటువంటి కోర్సెస్ తీసుకోవాలి నేను, ఎటువంటి వాటిలో ట్రైన్ అవ్వాలి, అండ్ వర్క్ పర్మిట్ ఎంత ముందు అప్లై చేయాలి, ఎటువంటి జాబ్ కన్సల్టెన్సీస్ కూడా ఉంటాయి యూఎస్. మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ అందరూ కన్సల్టెన్సీ హెల్ప్ తీసుకొని జాబ్ తీసుకుంటారు. సో అటువంటి కన్సల్టెన్సీస్కి వెళ్ళి నేను ఎంత టైం వేస్ట్ అయింది, నాకు
వీటన్నిటి గురించి అంటే గ్రీన్ కార్డ్ ముందు అప్లై చేయ కొంచెం లేట్గా అప్లై చేస్తాను నేను. ముందు అప్లై చేయడం, H1 ముందు అప్లై చేయడం, ఇవన్నిటికీ నేను ఒక రూల్ బుక్ లాగా పెట్టుకొని నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ అంటే నేనైతే ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అవి వాళ్ళకి మళ్ళీ ట్రయల్ అండ్ ఎర్రర్ అవసరం లేదు. నేను ఇవన్నీ ఫేస్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికి ఒక రూల్ బుక్ లాగా స్టార్టింగ్ ఫ్రమ్ ఒక స్టూడెంట్ ప్రాసెసింగ్కి వచ్చే ముందు అంటే థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎటువంటి ట్రైనింగ్ తీసుకోవాలి, కౌన్సిలింగ్ ఎంత ఇంపార్టెంట్, ఎటువంటి కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకున్న తర్వాత ఏ దేశానికి వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్పెషల్లీ ఫర్ యునైటెడ్ స్టేట్స్కి అయితే ఏంటంటే యూఎస్లోకి వెళ్ళి ఎప్పుడు అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ వచ్చినాక వీసాకి ఎప్పుడు వెళ్ళాలి, వీసాకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత డబ్బులు చూపించాలి, అండ్ స్కాలర్షిప్స్ ఎట్లా చేసుకోవాలి, వీసాకి ఏమేమి డాక్యుమెంట్స్, వీసా వచ్చిన తర్వాత ట్రావెల్ అయ్యే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. యుఎస్కి వెళ్ళగానే ఈ కంట్రీ నుండి ఆ కంట్రీకి వెళ్ళిన రూల్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మా మామ ఎమ్మెల్యే మాట్లాడుతుంటారు, అక్కడ ఏం పని చేయవు. సో అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అండ్ అటువంటి వాటిలో ట్రైన్ చేయడం. తర్వాత చదువుకునేప్పుడు నేను చదువుకునేప్పుడు ఎంత జీపీఏ మెయింటైన్ చేయాలి, తక్కువ మార్క్స్ వస్తే మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది కోర్సెస్, అవి చాలా సీరియస్ ఉంటాయి అన్నట్టు అక్కడ. అటువంటి విషయాలు అది కనుక కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ సబ్జెక్ట్ రిపీట్ చేస్తే మళ్ళీ ఎక్కువ డబ్బులు అవుతాయి, అంతేగా అది చేయడం. అండ్ మళ్ళీ ఎప్పుడు మీరు జాబ్కి వర్క్ పర్మిట్ అప్లై చేయాలి, ఎటువంటి జాబ్ ట్రైనింగ్ తీసుకోవాలి, మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎంత ముందు H1 అప్లై చేయాలి. ఇప్పుడు H1లో లాటరీ సిస్టమ్ ఉందన్నట్టు, అది ఒకటి కొంచెం ఉంది కాబట్టి ముందు చేస్తే బెనిఫిట్ అవుతుంది. సో ఓపీటీ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో చేయాలా, సెకండ్ ఇయర్లో చేయాలా, థర్డ్ ఇయర్లో చేయాలా, అండ్ గ్రీన్ కార్డ్ ఎప్పుడు ప్రాసెస్ చేయాలి. సో ఇవన్నిటిని నేను ఒక రూల్ బుక్ లాగా పెట్టి ప్రతి స్టెప్లో ఐఎమ్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ టు రీచ్ దేర్ గోల్. కానీ అన్న నిజంగా ఇలాంటి మీరు చేస్తే మీ ఫొటోస్ ప్రతి ఒక్కరు పెట్టుకోండి, దేవుడు అని చెప్పుకోవచ్చు సీరియస్ గా. అట్లా లేదు, బట్ ఐ ఫీల్ ఇప్పుడు నాకు చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను ప్రాసెస్ చేస్తాను, వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా ప్రాసెసింగ్కి డబ్బులు కడతారు. యూఎస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫీ వాళ్ళే కట్టుకుంటారు. బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ నాకు కలిసినప్పుడు తెలిసి దట్ సార్ మీ వల్ల నేను అక్కడ ఉన్నా అంటే ఐ ఫీల్ హ్యాపీ. దట్ మేక్స్ మీ టు బీ ఇన్ దిస్ స్పేస్. అండ్ ఐ ఆల్సో ఫీల్ దట్ నా పాత స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా టెస్లా, BMW, ఫేస్బుక్లో అక్కడెక్కడ ఫొటోస్ పెడతా ఉంటే ఐ ఫీల్ లైక్ అంతే కదా. ఓకే, కొంతవరకు మీరు హెల్ప్ చేస్తారు అంటే తక్కువ ప్రైస్లో వెళ్ళేలాగా, తక్కువ ఖర్చుతో వెళ్ళేలాగా మీరు చేస్తారు. తర్వాత లోన్స్ ఒకటి, స్కాలర్షిప్స్ ఒకటి, తర్వాత గవర్నమెంట్స్ నుంచి కూడా హెల్ప్స్ ఉంటాయి కొన్ని. ఫారిన్ ఎడ్యుకేషన్ చదివే పిల్లలకి కొంత ప్రోత్సాహకాలు ఉంటాయి. వీటన్నిటిని మీరు మీ కన్సల్టెంట్స్ ద్వారా ఇంటిగ్రేట్ చేసి హెల్ప్ చేస్తారా స్టూడెంట్స్? అంటే ఇప్పుడు స్కాలర్షిప్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ యూఎస్లో స్కాలర్షిప్స్ ఇస్తారండి. కొన్ని ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్స్ అట్లా ఉంటాయి. అండ్ ఎంత కొంచెం ఎర్లీగా అప్లై చేస్తే స్కాలర్షిప్స్ ఉంటాయి. కొంతమంది ఫస్ట్ సెమిస్టర్ తర్వాత వచ్చే స్కాలర్షిప్స్ ఉంటాయి. టీచింగ్ అసిస్టెంట్షిప్ అంటారు, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ అంటారు. వీటన్నిటిని హెల్ప్ చేస్తూ ఉంటాం. అండ్ అది కాకుండా లోన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలా బ్యాంక్స్ ఉన్నాయి. వీఆర్ టైడ్ అప్ విత్ ఆల్మోస్ట్ 14 బ్యాంక్స్. కొంతమంది నాన్ కొలేటరల్ లోన్, కొలేటరల్ లోన్, లో ఇంట్రెస్ట్ ఆర్ మొత్తం ఒక 20 lakhs కూడా లో ఇంట్రెస్ట్. సో 20 lakhs అనుకోండి ట్యూషన్ ఫీ, అందులో మొత్తం 20 lakhs ఇవ్వినా ఒక 10 lakhs వరకు లోన్ ఇచ్చినా కానీ ఇంకా మిగతాది అట్లా చేసుకొని పోయే స్టూడెంట్స్ ఉంటారు. సో అక్కడ వీల్ గైడ్ దెమ్. అంటే మీరు ఇప్పుడు ఎప్పుడు ఎంత ఫీజు కట్టాలి, తర్వాత ఎంత అడ్జస్ట్ చేసుకోవాలనేది ఒక మ్యాప్ ఇస్తామన్నమాట. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లోన్ కూడా ఆఫర్ ఇస్తుంది. అంటే యూ డోంట్ బిలీవ్ ఒక 20 lakhs వరకు తెలంగాణ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్కి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. సో దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్. ఇవి కూడా యూజ్ చేసుకొని ఇవి కూడా హెల్ప్ చేస్తారు ఈ ప్రాసెస్, గైడ్ చేస్తాం రకాలుగా. లోన్ అయినా, స్కాలర్షిప్ అయినా, ప్రాసెస్ ఉంటుంది, అన్ని అప్లికేషన్ ప్రాసెస్ లో చేస్తాం. వండర్ఫుల్. ఆల్మోస్ట్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ లెక్క. ఫ్రీగా అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫర్ చేసిన వాటిలో మాత్రం ఫ్రీగా వెళ్ళిపోయిన వాళ్ళు. అవునా? మీరు చేశారా అట్లా? నా దగ్గర ఫైల్స్ ఉన్నాయి. వి డిడ్ దట్. సో బాగుంది. మీరు పంపిస్తారు, పంపించాక అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. అకామిడేషన్ ఎట్లా, లేదంటే అక్కడ ఉండడం ఎట్లా, ఎవరు ఫ్రెండ్స్, ఎవరు మంచి చెడ్డ, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, మీరు అన్నట్టుగా డ్రంక్ అండ్ డ్రైవ్ వస్తే, ఇట్లాంటి ఇష్యూస్ సరే ముందు చెప్తారు. సరే అక్కడ పోయాక జరిగేది అనుకోండి,
మీరేమన్నా హెల్ప్ చేస్తారా? అకామిడేషన్ విషయంలో అంటే నాకు ఇప్పటివరకు ఒక 6,000-7,000 మెంబర్స్ పంపించున్నాను. Okay. సో ఈ అలుమ్నై అంతా అక్కడ ఉంది. అండ్ ఏ స్టేట్ తీసుకోండి, ఏ యూనివర్సిటీ తీసుకోండి, నా ప్రీవియస్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని బుక్ చేస్తాం మేము, వాళ్ళ కనెక్షన్స్ షేర్ చేస్తాము. అండ్ తర్వాత అకామిడేషన్ రిలేటెడ్గా కూడా మాకు కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి అక్కడ. ఎస్పెషల్లీ అమ్మాయిలు పేరెంట్స్ ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి అనేది. అక్కడ ఇండియన్ అకామిడేషన్, ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ ఇండియన్స్ ఉండే వాళ్ళు అకామిడేషన్ ఇచ్చడానికి రెడీగా ఉంటారు. సో అటువంటి వాళ్ళని హుక్ చేయడం, వాళ్ళు పేయింగ్ అట్లా రూమ్ షేరింగ్ లాగా ఉంటుందండి. అటు ఇండియన్స్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ చేయడం. అండ్ వాళ్ళు ఇక్కడ కొంచెం సెక్యూరిటీ కోసం టెన్షన్స్ ఉంటాయి కదా వీళ్ళకి, పేరెంట్స్ కి, వాళ్ళు ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ కొంతమంది, అలా అక్కడ ఉండే వాళ్ళని ఇక్కడికి పేరెంట్స్ తో మాట్లాడిపించడం, అట్లా చేసి చేస్తూ ఉంటాం. సో అకామిడేషన్ లో కూడా హెల్ప్ చేస్తాం. ఇంకేదైనా ఇష్యూస్ వచ్చినా? ఇష్యూస్ అంటే ఇంకా వేరే ఇష్యూస్ ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఈ 10 years లో ఉంటారు కదా, ఈ లాస్ట్ 10-12 years లో వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ కొన్ని ఏమైనా ఇష్యూస్ అవుతాయి. లెట్స్ ఏమన్నా ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం, అండ్ ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీ చేసి ఎగ్జాంపుల్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్, అట్లా అవ్వడం కావచ్చు. ఏమన్నా యాక్టివిటీ ఎటువంటి వేరే యాక్టివిటీ ఎటువంటిది ఏమైనా చేసి ఏమైనా సొల్యూషన్ కావాలంటే, నేను అక్కడ ఇన్ని ఇయర్స్ ఉన్నా కాబట్టి ఇటువంటి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇష్యూస్ అన్ని అటార్నీస్తో మాట్లాడి ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలి అనే దాంతో చేసి చెప్తా ఉంటాను. అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ దొరుకుద్దా అక్కడ? లీగల్ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండియన్ అటార్నీస్, సో వాళ్ళతో మాట్లాడి, ఇమిగ్రేషన్ అటార్నీస్తో మాట్లాడి లీగల్ ఒపీనియన్ తీసుకొని అట్లా హెల్ప్ చేస్తూ ఉంటాం. రైట్. మీరు యుఎస్లో ఉన్నారు చాలా సంవత్సరాలు. సో ఫ్లై హై అనేది ఓన్లీ యుఎస్కే పరిమితమా? ప్రపంచంలో ఏ కంట్రీకైనా పంపిస్తారా పిల్లల్ని? చాలా ఇయర్స్ యూఎస్లో ఉన్నా కాబట్టి ఎక్కువ యూఎస్ గురించి అదే కదా మాట్లాడతాను. బట్ వీ డూ ప్రాసెస్ ఫర్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఈ అన్ని కంట్రీస్కి చేస్తాం. ఓకే ఓకే రైట్. అంటే ఇప్పుడు కోవిడ్, పోస్ట్ కోవిడ్ చూస్తే మరి గతంలో అంటే బాగా ఉండేది ఇవన్నీ, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో కంటే ఇప్పుడే ఇంకా బాగుంది. ఇంకా లాస్ట్ సెమిస్టర్ యాజ్ పర్ యుఎస్ న్యూస్ రిపోర్ట్స్ 62,000 వీసాస్ వచ్చాయి లాస్ట్ సెమిస్టర్. దట్స్ అ వెరీ బిగ్ నెంబర్. ఇప్పుడు అన్ని వీసాస్ ఇస్తున్నారు అండ్ చాలా లిబరల్ గా ఉంది. ఓకే. సో ఎనీ స్టూడెంట్స్ ఆర్ ప్లానింగ్ ఫర్ యుఎస్ఏ, ఐ థింక్ దిస్ ఇస్ ద గుడ్ ఆప్షన్. అచ్చా, యుఎస్ కి ఇప్పుడు తలుపులు బార్లా తెరిచారా? వేరే కంట్రీస్ కి కూడా ఉంది. సో విదేశీ విద్య చదువుకోవాలంటే టెన్షన్ ఏం లేదు, వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, టెన్షన్ లేకుండా. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంబంధించి మీలాంటి వాళ్ళు చాలా అవసరం ఉంది. ఫస్ట్ థింగ్, చాలా తక్కువ ఉన్నారంటే అక్కడ విదేశీ అనుభవం ఉండి ఇట్లా కన్సల్టెన్సీ సర్వీస్, అంటే ఇక్కడ నుంచి ఎగిరిపోయారంటే అక్కడే ఉంటారు, ఇక్కడికి రారు. మీరు వచ్చారు, సంతోషం ఒకటి. కానీ తక్కువ 6 బ్రాంచెసే ఉన్నాయి మీ ఇప్పటి వరకు. సో మరి చిన్న టౌన్స్, ఎక్కువ మంది చిన్న టౌన్స్ నుంచి లైక్ తిరుపతి కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇట్లాంటి టౌన్స్ చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళకి కన్సల్టెన్సీ అవసరం. సో మీరు ఇంకా మీ రెక్కల్ని విస్తరించవచ్చు కదా, బ్రాంచెస్ పెంచవచ్చు కదా. నాకు ఒక లిమిటేషన్ ఏంటంటే ప్రతి స్టూడెంట్తో నేనే మాట్లాడుతున్నా శ్రీనివాస్ గారు. అంటే ప్రతి స్టూడెంట్తో నేనే మాట్లాడాలి కాబట్టి ఆ ప్లేసెస్కి వెళ్ళలేకపోతున్నాను. ఐ ఫీల్ హ్యాపీ. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంతమంది పేరెంట్స్ వస్తారు, మార్నింగ్ 1 o'clock స్టార్ట్ అయ్యామండి మేము, 1 o'clockకి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 1 o'clock స్టార్ట్ అయ్యి 11-12 అట్లా అవుతుంది రీచ్ అవ్వడానికి. ఇట్లా 10-12 hours ట్రావెల్ చేసి వస్తారు. ఒక 10 minutes ఎక్కువ టైం ఏంటంటే ఐ ఫీల్ లైక్ అంత దూరం నుండి వచ్చారు నా కోసం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వేరే కౌన్సిలర్స్ని పెట్టాలి అంటే ఐ కెన్ ట్రైన్ దెమ్, బట్ ఏంటంటే కొంచెం తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కానీ ఐ ఫీల్ లైక్ చేయకపోయినా పర్లేదులే కానీ తప్పు చేయొద్దు అనేది నా పాయింట్ అన్నట్టు. సో ఐఎమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మై టైమ్ ఆన్ కౌన్సిలింగ్. అందరితో మాట్లాడాలని చూస్తున్నాను. నేను మార్నింగ్ 7 o'clock నుండి నైట్ 9:30 వరకు కౌన్సిలింగ్స్ తీసుకుంటూ ఉంటాను, 1-on-1 కౌన్సిలింగ్స్. అండ్ ట్రావెల్ చేస్తున్నాను ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో, అప్ నార్త్ కూడా వెళ్తూ ఉంటాను, పూణే, ముంబై అట్లా. అప్పుడు ఏంటంటే ఒక హోటల్ బుక్ చేసి, కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేసి అక్కడ ప్రయర్ అపాయింట్మెంట్స్తో తీసుకొని చేస్తూ ఉంటాను. దేవుడా, ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది, మీకు కార్యవాన్ క్రియేట్ చేసి ఒక 50-100 కెమెరాలు అన్ని సిటీస్ నుంచి కనెక్ట్ చేసి నేను ఎక్స్పాండ్ అవుదామని చూస్తున్నా. బట్ ఐ జస్ట్ వాంట్ టు షౌట్ అవుట్ అండ్ సే దట్ అందరినీ ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికే చూస్తున్నా. ఏంటంటే అందరికీ ఒక నోషన్ ఏంటంటే 40-50 లక్షలు అయితే కానీ వెళ్ళలేము అనేది ఒక పాయింట్ ఉంది. అది మార్చాలి. అంటే ఐ మీన్ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి,
40-50 లక్షలు అయితే కానీ చదవలేమనేది ఒకటైతే, వీడు మనల్ని ఎక్కడ కొంప ముంచేస్తాడో, ఏ యూనివర్సిటీలో దించేస్తాడో, అవును. అక్కడ పోయాక మన బతికేంటి. ఎందుకంటే రీసెంట్ కూడా ఒక యూనివర్సిటీ మూసారు, మీ అప్పుడే కాకుండా రీసెంట్ కూడా అంటే నా అప్పుడు మొన్న కాదండి, ఎవ్రీ 1-2 years కి ఇట్లా జరుగుతూనే ఉంటుంది. జరుగుతూనే ఉంటుంది. అవుతున్నప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ కి ఇటువంటి ఇష్యూస్ సఫర్ అవుతుంది, అవుతారు. అవును. అటువంటి స్టూడెంట్స్ ఏం చేయాలి అనే దానికి ఓకే చాలా అన్సర్టైన్ అన్నట్టు అది. ఓకే సో దానికోసమే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆ 40-50 లక్షల అవుతుంది అనే నోషన్ ని తీసేసి ఎఫోర్డబుల్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎఫోర్డబుల్ అనేది అందరికీ చెప్పాలనేది, ఆ నోషన్ మార్చాలంటే. సో స్టూడెంట్ అయితే చాలు మీ దగ్గరకు వచ్చేయచ్చు. స్టూడెంట్ అయితే అంటే బెస్ట్ గా తక్కువ డబ్బులతో దెర్ ఈస్ అ ఛాన్స్, దెర్ ఈస్ అ పాసిబిలిటీ, తక్కువ డబ్బుల్లో మీరు చేయొచ్చు అని చెప్పాలనుకుంటున్నాను నేను. మీరు కలలు కనండి, నేను సాకారం చేస్తానని మీరు అంటారు. డ్రీమ్ హై మేక్ యూ ఫ్లై అని దట్స్ అవర్ ట్యాగ్ లైన్. సూపర్ సూపర్ అన్న, నిజంగా.